ఎప్పుడైతే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా భారత ప్రభుత్వం సీరియస్ అయింది. దాదాపు 14 రకాల వీసాలను అయితే రద్దు చేసేసింది. అందులో ఇన్క్లూడ్ మెడికల్ వీసా కూడా రద్దు చేసింది. కాకపోతే ఈ నెల 29వ తారీఖు వరకు గడువు ఇచ్చింది. ఎవరైనా ఆపరేషన్లు ఇంకా కొంచెం పెద్ద ఏమైనా సర్జరీలు చేసుకుంటే వాళ్ళ కోసమని గడువు ఇచ్చింది. నిజానికి ఇవ్వకూడదు కానీ ఇచ్చారు. సరే, అది పక్కన పెడితే వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ అధికారికంగా వచ్చినటువంటి వాళ్ళని వేరి పంపించే సమయంలో అక్రమంగా ఉంటున్న వారు కూడా దొరుకుతున్నారు. ఒక్క గుజరాత్ లోనే ఈ రోజే దాదాపు 1034 మంది దొరికారు. ఇప్పుడు ఇంకెంతమంది దొరుకుతున్నారో ఇంకా తెలియదు. ఇంకెంతమంది దొరుకుతారో ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే అక్రమంగా ఉంటున్న వారు చాలా మంది దొరుకుతారు. కాకపోతే మొత్తం కలిపితే అయితే మరి కోట్లలో ఉన్నారు. అన్ని లెక్కలు తీస్తే ఎన్ఆర్సీ లెక్కలు తీసామంటే 6-7 కోట్ల మంది దొరుకుతారు. సరే, వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఈ ఉత్తరప్రదేశ్ లో సచిన్ మీనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, సీమా అయితే 2023 అక్టోబర్లో వచ్చింది. ఆవిడ పిల్లలు తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చేసి మరి కూతురును కూడా కన్నది ఇప్పుడు ఆ సచిన్ మీనాతో. ఆవిడేమొచ్చేసి అప్పుడే రాష్ట్రపతికి ఒక వినతి పెట్టుకుంది. ఏంటంటే నాకు భారత పౌరసత్వం ఇవ్వండి అని. ఇప్పుడు ఈ వీసాలు రద్దు అవ్వడం, ఎవరైతే పాకిస్తాన్ నుండి వచ్చారో వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పడంతో మీడియా అలాగే అక్కడ స్థానికులు చెప్పడంతో సీమా హైదర్ భయపడిపోయి ఒక వీడియో విడుదల చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్కి మోదీ గారికి అయితే ఉద్దేశించి, నేను సచిన్ మీనాని పెళ్లి చేసుకున్నప్పుడు హిందువుగా మారాను, నేను భారతీయురాలని, నేను పాకిస్తాన్ వెళ్ళను, నాకు పాకిస్తాన్ వెళ్ళే ఉద్దేశం లేదు, అక్కడ నేను బ్రతకలేను, పాకిస్తాన్ నాకొద్దు, నాకు భారతే కావాలి, దయచేసి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పడం జరిగింది. అలాగే ఆవిడ తరఫున లాయర్ కూడా అదే విషయం చెప్తాను. బహుశా భారతీయులు ఈమెని క్షమించవచ్చు, ప్రభుత్వం కూడా పంపించుకునే అవకాశం ఉంది. ఆవిడ ఇప్పటికీ ఒక భారతీయుని పెళ్లి చేసుకొని ఒక కూతురును కూడా కన్నారు కాబట్టి గుర్తించాలి, ఒక హిందువుగా ఆవిడని గుర్తించాలి అని ఇప్పుడు ఆమె తరఫున లాయర్ కూడా చెప్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.